Hello, good evening. This is Anand, lecturer of English from Produtur, Bhavanara. మరి ఇంతకుముందు క్లాసెస్లో నేను యాక్షన్ సెంటెన్సెస్ అంటే పనులను తెలిపే వాక్యాలను గురించి అంటే టెన్సెస్లో చెప్పడం జరిగింది. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, past simple, past continuous, past perfect continuous, future simple, future continuous, future perfect continuous. మరి ఈరోజు క్లాస్లో నేను ముఖ్యంగా మనం ఈ ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ వీటిని మనం మెయిన్ వర్బ్స్గా ఉపయోగించినప్పుడు అంటే అవే వర్బులుగా ఉంటాయి, ఇక వేరే వర్బ్ ఏది ఉండదు. వాటిని మెయిన్ వర్బ్స్గా ఉపయోగించినప్పుడు మనం వాక్యాలను తయారు చేస్తూ ఉంటాం. మరి స్థితులను తెలిపే వాక్యాలు అంటారు. అంటే ఉన్నది, ఉన్నాడు, ఉండెను, భవిష్యత్తులో ఉంటారు, ఎంతకుముందు నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, అలాగ స్థితులను తెలపటం అన్నమాట. అంటే ఆ స్థితులను తెలిపే వాక్యాలను మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ బీ ఫార్మ్స్ను ఉపయోగించి. మరి ఆ వాక్యాలను మనం చూద్దామా? చాలామంది వీటిని ఏంటంటే ఎలాగ ఉపయోగించాలో తెలియదు, వాటి గురించి నేను తెలియజేస్తాను. ఇవి మనకు స్పోకెన్ ఇంగ్లీష్లోను రిటన్ ఇంగ్లీష్లో కూడా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? మరి ఆ బీ ఫార్మ్స్ గురించి చూద్దామంటారా మరి? ఓకేనా? ఓకే అండ్ ఇప్పుడు పీపీటీ షేర్ చేయబోతూ ఉన్నాను, చూద్దాం. సాధారణంగా బి అంటే ఉంచు అని అర్థం వస్తుంది. బి అంటే తెలుగులో ఉంచు అని అర్థం వస్తుంది. ఈ ఉంచు అనేటువంటిది ఏం తెలుపుతూ ఉంటుందంటే ఈ బీ ఫార్మ్స్ మామూలుగా బీ ఫార్మ్స్ అంటే ఈజ్ ఉన్నది, ఉన్నాడు, యామ్ ఉన్నది, ఉన్నాడు, ఆర్ ఉన్నారు, వాజ్ ఉండెను, వర్ ఉండిరి, బీన్ అనేటువంటిది ఉంది, ఉండు, బీయింగ్ అంటే బీయింగ్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండే పనిని తెలుపుతూ ఉంటుంది. మరి ఈ బీఫార్మ్స్లో ఇందులో ఇవి మనం ప్రస్తుతం ఉన్నాము, ఇంతకుముందు ఉంటేమి, భవిష్యత్తులో ఉంటాము, ఇంతకుముందు నుంచి ఇప్పటి వరకు ఉన్నాము అని తెలుపుతూ ఉంటాయి. మరి ఈ స్థితులను తెలుపుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, అది అందంగా ఉంది, అలాగా ఉంది అని తెలపటం అన్నమాట. ఓకేనా? మరి ఆ స్థితులను తెలిపే వాక్యాల గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, అంటే వీటిని బీ ఫార్మ్స్ను మనం మెయిన్ వర్బ్స్గా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, మరి మొట్టమొదటిగా మనం చూద్దాం. ఈ బీ ఫార్మ్స్లో మనం స్థితులను తెలిపేటప్పుడు ప్రజెంట్ స్టేట్ అంటే ప్రస్తుత స్థితిని తెలిపేటప్పుడు, పాస్ట్ స్టేట్ అంటే గత స్థితిని తెలిపేటప్పుడు, ఫ్యూచర్ స్టేట్ అంటే భవిష్యత్తు స్థితిని తెలిపేటప్పుడు, ఏ స్టేట్ స్టార్టెడ్ ఎర్లియర్ అండ్ కంటిన్యూయింగ్ అప్ టు దిస్ టైమ్ అంటే ఒక స్థితి ఇంతకుముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు జరిగింది అన్నప్పుడు వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? మరి మనం మొట్టమొదటగా ప్రజెంట్ స్టేట్ ప్రస్తుత స్థితిని తెలిపేటప్పుడు మనము ఏ రకంగా వాక్యాలను మనం ఉపయోగిస్తాం. ఇందులో టు టెల్ ప్రజెంట్ స్టేట్ వి యూజ్ ఈజ్, యామ్, ఆర్. అవే వర్బులుగా ఉంటాయి, ఇంకా వేరే వర్బులు ఉండవు. మామూలుగా ఇవి హెల్పింగ్ వర్బ్స్, వీటినే మెయిన్ వర్బులుగా ఉపయోగిస్తాం. ఓకేనా? ఏమి ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు, యామ్ అంటే ఉన్నది, ఉన్నాడు, ఆర్ అంటే ఉన్నారు. ఇవి మన స్థితిని తెలుపుతుంటే ప్రస్తుతం ఉండేటువంటిది, నేను ఎలా ఉన్నాను, అది అందంగా ఉన్నది, ఉండు అని తెలుపుతూ ఉంటే మరి చూద్దాం. అసర్టివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్. అసర్టివ్ అంటే సాధారణ వాక్యము, నెగటివ్ అంటే వ్యతిరేక వాక్యము, ఇంట్రాగేటివ్ అంటే ప్రశ్నార్థక వాక్యము అంటారు. ఓకేనా? మరి ఇంతకుముందు మేము టెన్సెస్లో నేర్చుకున్నవంటే సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ అంటారు. అవి పనులను తెలిపే వాక్యాలు. ప్రజెంట్ సింపుల్, సబ్జెక్ట్ ప్లస్ V1, ప్రజెంట్ కంటిన్యూస్ అవి ఉన్నాయి కదా, అవి పనులను తెలిపే వాక్యాలు. అందులో పనులు తెలుస్తూ ఉంటాయి. ఐ ప్లే, నేను ఆడుతాను, ఐ ఆమ్ ప్లేయింగ్, నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను, ఐ హ్యావ్ ప్లేడ్, నేను ఆడినాను,
ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ ఫర్ అన్ అవర్, ఒక గంట సేపటి నుంచి ఆడుతూ ఉన్నాను. ఐ ప్లేడ్, నేను ఆడినాను. ఐ వాజ్ ప్లేయింగ్, నేను గతంలో ఆడుతూ ఉంటిని. ఐ హ్యాడ్ ప్లేడ్, ఐ హ్యాడ్ బిన్ ప్లేయింగ్. షల్ ఐ ప్లే, ఐ షల్ ప్లే, భవిష్యత్తులో ఆడుతాను. ఐ షల్ బి ప్లేయింగ్, భవిష్యత్తులో ఒక సమయం దగ్గర ఆడుతూ ఉంటాను. ఇలాగా అవి యాక్షన్ తెలుపుతూ ఉంటాయి. ఇవి ఉన్నది ఉన్నాడని తెలుపుతూ ఉంటాయి. ఇవి స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా మనకు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా, డిగ్రీ స్టూడెంట్స్ అయినా, ఏ స్టూడెంట్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అయినా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే బ్రాకెట్లో బి అని ఇస్తాడు. బి అంటే బిఫామ్ రాయమని, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, ఏమి, షెల్ బి, విల్ బి, అలాగే అవి వ్రాయమని ఇస్తూ ఉంటాడు. నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు చేసినప్పుడు అవన్నీ చేస్తాను. మరి చూద్దాం ఇక్కడ. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను స్టూడెంట్గా ఉన్నాను. ఐ ఆమెంట్ ఏ స్టూడెంట్, నేను స్టూడెంట్గా లేను. యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను స్టూడెంట్గా ఉన్నానా, ఉన్నానా. యామ్ ఐ ఏ స్టూడెంట్, ఓకే, నేను స్టూడెంట్గా ఉన్నానా. ఇప్పుడు వీఆర్ స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్ము. వీఆర్ఎంట్ స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్ము కాదు. ఆర్ వీ స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్మేనా, స్టూడెంట్స్గా ఉన్నామా. యు ఆర్ ఏ స్టూడెంట్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మామూలుగా డైరెక్ట్ చెప్పినాం కానీ యు ఆర్ ఏ స్టూడెంట్ అంటే నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నావు. యు ఆర్ఎంట్ ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్గా లేవు. ఆర్ యు ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్గా ఉన్నావా. ఈ 3 వాక్యాలు లేవు కానీ నోట్ చేసుకోండి. మరలా చెప్తాను ఆ 3 వాక్యాలు. యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్గా ఉన్నావు. యు ఆర్ఎంట్ ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్గా లేవు. ఆర్ యు ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్గా ఉన్నావా. ఓకే. యు ఆర్ స్టూడెంట్స్, మీరు స్టూడెంట్స్గా ఉన్నారు. యు అంటే నువ్వు అని వస్తుంది, మీరు అని వస్తుంది. యు ఆర్ స్టూడెంట్స్ అంటే మీరు స్టూడెంట్స్గా ఉన్నారు. యు ఆర్ఎంట్ స్టూడెంట్స్ అంటే మీరు స్టూడెంట్స్గా లేరు. ఆర్ యు స్టూడెంట్స్, మీరు స్టూడెంట్స్గా ఉన్నారా. హీ ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్గా ఉన్నాడు. హీ ఈజంట్ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్గా లేడు. ఈజ్ హీ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్గా ఉన్నాడా. షీ ఈజ్ ఏ స్టూడెంట్, ఆమె ఒక స్టూడెంట్గా ఉంది. షీ ఈజంట్ ఏ స్టూడెంట్, ఆమె ఒక స్టూడెంట్గా లేదు. ఈజ్ షీ ఏ స్టూడెంట్, ఆమె ఒక స్టూడెంట్గా ఉందా. దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నారు. దే ఆర్ఎంట్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్గా లేరు. ఆర్ దే స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నారు. ఇవన్నీ కూడాను ప్రస్తుత స్థితిని మనకు తెలుపుతూ ఉంటాయి. ఓకేనా. వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నారా, ఈ రకంగా వస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఇంగ్లీష్లో కూడా వీటితో చక్కగా మాట్లాడుకోవచ్చు. హాయ్, ఐఎమ్ మిస్టర్ ఆనంద్, ఐఎమ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. చూడండి, ఐఆమ్ ఏ స్టూడెంట్ అనే బదులు ఐఆమ్ మిస్టర్ ఆనంద్, ఐఎమ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఓకే. ఆర్ యు ఏ స్టూడెంట్, ఈజ్ హీ ఏ స్టూడెంట్, ఈజ్ హీ ఏ లెక్చరర్, ఆర్ యు ఏ లెక్చరర్, నువ్వు లెక్చరర్గా ఉన్నావా. ప్రస్తుత స్థితిని తెలపటం అన్నమాట, ప్రస్తుతం ఉండేటువంటిది. షీఈస్ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంది. షీఈస్ వైజ్, ఆమె తెలివైనటువంటిది. ఓకేనా. అలాంటివి కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు ఈ బీఫామ్స్ ఉపయోగించి. ఐఆమ్ వైజ్, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పడం. ప్రజెంట్ స్టేట్, ప్రస్తుత స్థితిని మనం ఏ విధంగా తెలుపుతామనేది చూడండి. ఓకేనా. ఇందులో ప్రశ్నలు సమాధానాలు ఏ విధంగా ఉంటాయి మనం చూద్దాం. యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్గా ఉన్నానా. ఎస్ యు ఆర్, అవును నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నావు. ఓకేనా. ఆర్ వి స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్గా ఉన్నామా. ఎస్ యు ఆర్, అవును మీరు స్టూడెంట్స్గా ఉన్నారు. ఆర్ వి స్టూడెంట్స్ అంటే మనము స్టూడెంట్స్గా ఉన్నామా అని కూడా వస్తుంది. అప్పుడు ఎస్ వి ఆర్, అవును మనము స్టూడెంట్స్గానే ఉన్నాము అనేది వస్తుంది. ఆర్ యు ఏ స్టూడెంట్, నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నావా. ఎస్ ఐ యామ్, అవును నేను స్టూడెంట్గానే ఉన్నాను. ఆర్ యు స్టూడెంట్స్, మీరు స్టూడెంట్స్గా ఉన్నారా. ఎస్ వీఆర్, అవును మేము స్టూడెంట్స్గా ఉన్నాము. ఈజ్ హీ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్గా ఉన్నాడా. ఎస్ హీ ఈజ్, అవును అతను ఒక స్టూడెంట్గా ఉన్నాడు. ఈజ్ షీ ఏ స్టూడెంట్, ఆమె ఒక స్టూడెంట్గా ఉన్నదా. ఎస్ షీ ఈజ్, అవును ఆమె ఒక స్టూడెంట్గా ఉన్నది. ఈజ్ ఇట్ ఏ బుక్, ఇది ఒక పుస్తకముగా ఉన్నదా. ఎస్ ఇట్ ఈజ్, అవును ఇది ఒక పుస్తకముగా ఉన్నది. ఆర్ దే స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నారు. ఎస్ దే ఆర్, అవును వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నారు అని మనం చెప్పటం అన్నమాట.
ఎస్ దే ఆర్, అవును వాళ్ళు స్టూడెంట్స్ గా ఉన్నారు అని చెప్పటం అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ నేను తర్వాత చెబుతాను. ఇప్పుడు కావాలంటే ఒక 10 ఎగ్జాంపుల్స్ నేను చెబుతాను. ఓకేనా? ఆర్ యు ఏ లెక్చరర్? ఎస్ ఐ ఆమ్. ఈజ్ హీ ఏ స్టూడెంట్? ఎస్ హీ ఈజ్. ఓకే. ఆర్ యు ఇంటెలిజెంట్? ఎస్ ఐ ఆమ్. ఓకే. ఆర్ యు ఇన్నోసెంట్? ఎస్ ఐ ఆమ్. ఆర్ యు క్రూయల్? నో ఐ యామంట్. ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? వీటికి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలు నేను తర్వాత మీకు వీడియోస్లో నేర్పిస్తాను. పాస్ట్ స్టేట్ గత స్థితిని తెలియచేయటం అన్నమాట. గత స్థితిని మనం ఏ విధంగా మనము తెలియజేస్తాము? టు టెల్ పాస్ట్ స్టేట్, మనము గత స్థితిని తెలియచేయాలి అంటే వి యూజ్ వాజ్ వర్. మనము వాజ్ వర్లను ఉపయోగిస్తాము. వాజ్ అంటే ఉండెను, వర్ అంటే ఉండిరి అని మనం చెప్పటం. వాజ్ అంటే ఉండెను, వర్ అంటే ఉండిరి అని మనము చెప్పటం అన్నమాట. ఇందులో అసర్టివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఇది గత స్థితిని తెలియచేస్తుంది. నేను స్టూడెంట్గా ఉంటిని ఇంతకు ముందు. Do you know? I was a student of Vasantapeta Municipal High School. Okay. Now I am a student of XXX Junior College. Okay na? ఆ రకంగా మనం చెప్పుకుంటాం. ఓకే. ఓకే. Previously I was a student of Government High School. Now I am a student of వసంత జూనియర్ కాలేజ్. ఓకేనా? ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. నౌ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ వసంత జూనియర్ కాలేజ్. ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మున్సిపల్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్. ఇంతకుముందు స్టూడెంట్గా ఉంటుంది. ఐ వాజ్ ఏ స్టూడెంట్, నేను ఇంతకుముందు స్టూడెంట్గా ఉంటుంది. ఐ వాజంట్ ఏ స్టూడెంట్, ఇంతకుముందు నేను స్టూడెంట్గా ఉండలేదు. వాజ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఇంతకుముందు స్టూడెంట్గా ఉంటినా. We were students, మేము స్టూడెంట్స్గా ఇంతకుముందు ఉంటిమి. We weren't students, ఇంతకుముందు మేము స్టూడెంట్స్గా ఉండలేదు. Were we students, ఇంతకుముందు మేము స్టూడెంట్స్గా ఉంటిమా. You were a student, నువ్వు ఇంతకుముందు స్టూడెంట్గా ఉంటివి. You weren't a student, నువ్వు ఇంతకుముందు స్టూడెంట్గా ఉండలేదు. Were you a student, నువ్వు ఇంతకుముందు స్టూడెంట్గా ఉంటివా. You were students, మీరు స్టూడెంట్స్గా ఇంతకుముందు ఉంటిరి. You weren't students, ఇంతకుముందు మీరు స్టూడెంట్స్గా ఉండలేదు. Were you students, ఇంతకుముందు మీరు స్టూడెంట్స్గా ఉంటిరా. He was a student, అతను ఒక స్టూడెంట్గా ఉండెను. He wasn't a student, అతను ఒక స్టూడెంట్గా ఉండలేదు. Was he a student, అతను ఒక స్టూడెంట్గా ఉండేనా. She was a student, ఆమె ఒక స్టూడెంట్గా ఉండెను. She wasn't a student, ఆమె ఒక స్టూడెంట్గా ఉండలేదు. Was she a student, ఆమె ఒక స్టూడెంట్గా ఉండేనా. It was a pen, అది ఒక కలముగా ఉండెను. It wasn't a pen, అది ఒక కలముగా ఉండలేదు. Was it a pen, అది ఒక కలముగా ఉండెనా. They were students, వాళ్ళు స్టూడెంట్స్గా ఉంటిరి. They weren't students, వాళ్ళు స్టూడెంట్స్గా ఉండలేదు. Were they students, వాళ్ళు స్టూడెంట్స్గా ఉంటిరా. ఇది గత స్థితిని తెలియచేయటం అన్నమాట. ఓకేనా? మనము గత స్థితిని తెలియచేసేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? వాజు వర్రు ఉపయోగిస్తాం. వాజ్ అంటే ఉండేను, వర్ అంటే ఉండిరి అని మనము తెలియచేసుకుంటాం అన్నమాట. వాజ్ అంటే ఉండేను, వర్ అంటే ఉండిరి అని మనము తెలియజేసుకుంటాం అన్నమాట. ఓకేనా? వాజ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్గా ఉంటినా. ఎస్ యు వర్, అవును నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటివి. వర్ వి స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్గా ఉంటిమా. ఎస్ యు వర్, అవును మీరు స్టూడెంట్స్గా ఉంటిరి. ఏమి అని అంటాం. వర్ వి స్టూడెంట్స్ అంటే మేము స్టూడెంట్స్గా ఉంటే, మనము స్టూడెంట్స్గా ఉంటిమా అని కూడా వస్తుంది. మనము స్టూడెంట్స్గా ఉంటిమా అన్నప్పుడు ఎస్ వి వర్, అవును మనము స్టూడెంట్స్గా ఉంటిమా అని కూడా వస్తుంది. వర్ యు ఏ స్టూడెంట్, నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటివా. ఎస్ మిస్ అయింది ఇక్కడ, ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది పీపీటీలో. వర్ యు ఏ స్టూడెంట్, నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటివా. ఎస్ ఐ వాజ్, అవును నేను ఒక స్టూడెంట్గా ఉంటిని.
వర్ యూ స్టూడెంట్స్, మీరు స్టూడెంట్స్గా ఉంటిరా? ఎస్ వీ వర్, అవును మేము స్టూడెంట్స్గా ఉంటిమి. వాజ్ హీ ఏ స్టూడెంట్, అతను స్టూడెంట్గా ఉండేనా? ఎస్ హీ వాజ్, అవును అతను స్టూడెంట్గా ఉండేను. వాజ్ షీ ఏ స్టూడెంట్, ఆమె స్టూడెంట్గా ఉండేనా? ఎస్ షీ వాజ్, ఆమె స్టూడెంట్గా ఉండేను. వర్ దే స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్గా ఉంటిరా? ఎస్ దేవర్, అవును వాళ్ళు స్టూడెంట్స్గా ఉంటిరి అన్నమాట. ఎస్ దేవర్ అని వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, అంతా కూడా గతాన్ని తెలుపుతూ ఉంటుంది. ఇదంతా కూడా గతంలో ఉంటిమి అని. వర్ యూ ఏ స్టూడెంట్ ఆఫ్ వర్ యూ ఏ స్టూడెంట్ ఆఫ్ రాజు పబ్లిక్ స్కూల్? వర్ యూ ఏ స్టూడెంట్ ఆఫ్ రాజు పబ్లిక్ స్కూల్? ఎస్ ఐ వాజ్. ఓకే, వాజ్ షీ ఏ లెక్చరర్? ఓకే, ఆమె లెక్చరర్గా ఉండేనా? ఎస్ షీ వాజ్. వర్ దే ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్? వాళ్ళు లాస్ట్ వీక్ హైదరాబాద్లో ఉంటిరా? ఎస్ దే వర్, అవును వాళ్ళు లాస్ట్ వీక్ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉంటిరి. ఓకే, వాజ్ హీ ఇన్ చెన్నై 2 months బ్యాక్? ఎస్ హీ వాజ్, అవును అతను చెన్నైలో ఉండెను అన్నమాట. వాజ్ హీ ఇన్ చెన్నై 2 months బ్యాక్? 2 నెలల క్రితం అతను చెన్నైలో ఉండెను. ఎస్ హీ వాజ్, అవును అతను ఉండెను. నో హీ వాజంట్, లేదు అతను లేడీ అని చెప్పేటప్పుడు నో హీ వాజంట్ అని మనము చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మున్సిపల్ హై స్కూల్? నేను మున్సిపల్ హై స్కూల్ స్టూడెంట్గా ఉంటున్నా అంటే ఎస్ యు వర్, అవును నువ్వు ఉంటివి కదా. నో యు వరంట్, లేదు నువ్వు ఉండలేదు అని చెప్తాం అన్నమాట. ఓకేనా, ఆ రకంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. పాస్ట్ స్టేట్ అంటారు. నెక్స్ట్ ఫ్యూచర్ స్టేట్. ఫ్యూచర్ స్టేట్ అంటే భవిష్యత్తు స్థితిని తెలపటం అన్నమాట. టు టెల్ ఫ్యూచర్ స్టేట్ వి యూజ్ షెల్ బి, విల్ బి. భవిష్యత్తు స్థితిని తెలిపేటప్పుడు మనం షెల్ బిని, విల్ బిని ఉపయోగిస్తాము. షెల్ బి, విల్ బి అనేది బి అంటే ఉండు అని అర్థం వస్తుంది అన్నమాట. ఓకేనా, టు టెల్ ఫ్యూచర్ స్టేట్ వి యూజ్ షెల్ బి, విల్ బి. భవిష్యత్తులో ఉండు అని అర్థం వస్తుంది అన్నమాట. అసర్టివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్గా మనము చెప్పుకోవచ్చు. ఐ షెల్ బి ఇన్ కడప. షెల్ అంటే షెల్ విల్ ఎప్పుడు ఫ్యూచర్ తెలుపుతూ ఉంటే, బి అంటే ఉండు అని అర్థం. ఐ షెల్ బి ఇన్ కడప, నేను భవిష్యత్తులో కడపలో ఉంటాను అని చెప్పటం. ఫ్యూచర్ స్టేట్ ఐ షెల్ బి ఇన్ కడప టుమారో, రేపు నేను కడపలో ఉంటాను అని చెప్పటం. ఓకేనా, ఐ షెల్ బి ఇన్ కడప, ఐ షాన్ బి ఇన్ కడప, నేను రేపు కడపలో ఉండను. షెల్ ఐ బి ఇన్ కడప టుమారో, రేపు నేను కడపలో ఉంటాను. వీ షెల్ బి ఇన్ కడప, మేము కడపలో ఉంటాము. ఓకేనా, భవిష్యత్తులో ఉంటాము. వీ షాన్ బి ఇన్ కడప, మేము భవిష్యత్తులో కడపలో ఉండము. షెల్ వి బి ఇన్ కడప, భవిష్యత్తులో మేము కడపలో ఉంటాము. షెల్ వి బి ఇన్ కడప నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ మేము కడపలో ఉంటాము. యూ విల్ బి ఇన్ కడప, నువ్వు కడపలో ఉంటావు, లేకపోతే మీరు కడపలో ఉంటారు. రెండింటికి యూ విల్ బినే వస్తుంది. యూ విల్ బి ఇన్ కడప, నువ్వు కడపలో ఉంటావు లేక మీరు కడపలో ఉంటారు భవిష్యత్తులో. యూ విల్ బి ఇన్ కడప టుమారో, రేపు నువ్వు కడపలో ఉంటావు, మీరు కడపలో ఉంటారు. యూ వోంట్ బి ఇన్ కడప, మీరు భవిష్యత్తులో కడపలో ఉండరు. విల్ యూ బి ఇన్ కడప టుమారో, రేపు మీరు కడపలో ఉంటారు. హీ విల్ బి ఇన్ కడప టుమారో, అతను రేపు కడపలో ఉంటాడు. హీ వోంట్ బి ఇన్ కడప టుమారో, అతను రేపు కడపలో ఉండడు. విల్ హీ బి ఇన్ కడప టుమారో, అతను రేపు కడపలో ఉంటాడా. షీ విల్ బి ఇన్ కడప టుమారో, ఆమె రేపు కడపలో ఉంటుంది. షీ వోంట్ బి ఇన్ కడప టుమారో, ఆమె రేపు కడపలో ఉండదు. విల్ షీ బి ఇన్ కడప టుమారో, ఆమె రేపు కడపలో ఉంటుందా. ఇట్ విల్ బి ఇన్ కడప టుమారో, అది కడపలో ఉంటుంది రేపు. ఇట్ వోంట్ బి ఇన్ కడప టుమారో, అది రేపు కడపలో ఉండదు. విల్ ఇట్ బి ఇన్ కడప టుమారో, రేపు అది కడపలో ఉంటుంది. దే విల్ బి ఇన్ కడప టుమారో, వాళ్ళు రేపు కడపలో ఉంటారు. దే వోంట్ బి ఇన్ కడప టుమారో, వాళ్ళు రేపు కడపలో ఉండరు. విల్ దే బి ఇన్ కడప టుమారో, వాళ్ళు రేపు కడపలో ఉంటారు. ఆ రకంగా మనం ఏ స్థితిని గురించి చెప్తామో చెప్పండి, భవిష్యత్తు స్థితిని గురించి చెబుతామన్నమాట. ప్రస్తుత స్థితిని తెలిపేటప్పుడు ఈజ్, గత స్థితిని తెలిపేటప్పుడు వాజ్, వర్,
ఫ్యూచర్ స్టేట్ను తెలిపేటప్పుడు షెల్ బి విల్ బి వస్తుంది అనమాట. విల్ యూ బి ఇన్ కర్నూల్ నెక్స్ట్ వీక్, రేపు నెల కర్నూల్లో ఉంటావా? విల్ యూ బి దేర్ ఆఫ్టర్, తర్వాత నువ్వు అక్కడ ఉంటావా? ఓకేనా అనేది చెప్పటం. ఓకే. విల్ యూ బి ఇన్ విల్ హీ బి ఇన్ చెన్నై డే ఆఫ్టర్ టుమారో, మర్నాడు అతను చెన్నైలో ఉంటాడు. విల్ షీ బి అట్ హోమ్ ఆఫ్టర్ 4 o'clock, 4 గంటల తర్వాత ఆమె ఇంటి దగ్గర ఉంటుందా? విల్ షీ బి అట్ హోమ్ అట్ 4 o'clock, 4 గంటలకు ఇంటి వద్ద ఉంటుందా ఆమె? ఓకేనా అని చెప్పటం. ఉండు అని చెప్పటం, భవిష్యత్తులో ఉండటం అని చెప్పటం అనమాట. అలాగ భవిష్యత్తులో ఉంటారు అన్నప్పుడు దీనిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్యూచర్ స్టేట్ అనమాట. బి అంటే ఉండు అని అర్థం, షెల్ బి విల్ బి అని అర్థం వస్తుంది. షల్ ఐ బి ఇన్ కడప టుమారో, రేపు నేను కడపలో ఉంటానా? ఎస్ యూ విల్ బి, అవును నువ్వు రేపు కడపలో ఉంటావు. సమాధానం అది. నో యూ వోంట్ బి, లేదు నువ్వు ఉండవు. నో యూ వోంట్ బి అంటారు. షల్ వి బి ఇన్ కడప టుమారో? ఎస్ యూ విల్ బి, మేము కడపలో ఉంటామా రేపు? ఎస్ యూ విల్ బి, అవును మీరు కడపలో ఉంటారు. నో యూ వోంట్ బి, లేదు మీరు కడపలో ఉండరు. ఎస్ వీ షల్ బి, అవును మేము కడపలో ఉంటాం. నో వీ షాంట్ బి, లేదు మనము కడపలో ఉండమని చెప్పటం. మనం కడపలో ఉంటాం, మనం కడపలో ఉండమని. వి అంటే మేము, మనం అని వస్తుంది. మేము అన్నప్పుడు యూ సమాధానం ఇవ్వండి, మనము అన్నప్పుడు వి ఇవ్వండి. ఓకేనా. నెగిటివ్ రాసేటప్పుడు నో, విల్కి నాట్ కలిపితే విల్ నాట్ ను ఓంట్ అంటారు. తెలిసిన విషయమే కదా మనకు. అవి తయారు చేసుకోండి. మీరు సొంతంగా కూడా కొంత ఆలోచన ఉండాలి ఎప్పుడైనా కూడా చదువుకునే వాళ్ళకు. అంతా కూడా స్పూన్ ఫీడింగ్ ఉండకూడదు. ఓకేనా. విల్ యూ బి ఇన్ కడప టుమారో, రేపు నువ్వు కడపలో ఉంటావా? ఎస్ ఐ విల్ బి, అవును నేను ఉంటాను. నో ఐ వోంట్ బి, లేదు నేను ఉంటాను. ఎస్ విల్ యూ బి ఇన్ కడప టుమారో, మీరు కడపలో ఉంటారన్నప్పుడు ఎస్ వీ షెల్ బి, అవును మేము కడపలో ఉంటాము. నో వీ వోంట్ బి, వీ షాంట్ బి, లేదు మేము కడపలో ఉండము అని చెప్పటం. విల్ హీ బి ఇన్ కడప టుమారో, రేపు అతను కడపలో ఉంటాడా? ఎస్ హీ విల్ బి, అవును అతను ఉంటాడు. నో హీ వోంట్ బి, అతను ఉండడు అని చెప్పటం. విల్ షీ బి ఇన్ కడప టుమారో, ఆమె రేపు కడపలో ఉంటుందా? ఎస్ షీ విల్ బి, అవును రేపు ఆమె కడపలో ఉంటుంది. నో షీ వోంట్ బి, లేదు ఆమె కడపలో ఉండదు అని చెప్పటం. నెగిటివ్ చెప్పేటప్పుడు నో అని కలపటం. విల్ దే బి ఇన్ కడప టుమారో, వాళ్ళు రేపు కడపలో ఉంటారా? ఎస్ దే విల్ బి, అవును రేపు వాళ్ళు కడపలో ఉంటారు. నో దే వోంట్ బి, లేదు వాళ్ళు రేపు కడపలో ఉండరు. ఓకేనా. నో అని మనం చెప్పొచ్చు. నెగిటివ్ కలపాలి అనుకుంటే విల్కు నాట్ కలిపితే సరిపోతుంది, షెల్కు నాట్ కలిపితే సరిపోతుంది. ఓకే. ఐ షాంట్ బి, వీ షాంట్ బి అని ఉన్నాయి కదా నెగిటివ్ చెప్పేటప్పుడు, అలాగే చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ఎస్ యు వర్, నో యు వరంట్, నాట్ కలిపితే సరిపోతూ ఉంటుంది వాటికి. ఓకేనా. ఓకే. ఆ రకంగా ఫ్యూచర్ స్టేట్ని కలిపి మనం చెప్పుకోవచ్చు. విల్ దే బి ఇన్ చెన్నై నెక్స్ట్ వీక్, వాళ్ళు రేపు నెక్స్ట్ వీక్ చెన్నైలో ఉంటారు. ఎస్ దే విల్ బి, నో దే వోంట్ బి అని చెప్పటం అనమాట. A state started earlier and continued up to this time అంటే, సో ఇప్పుడు ప్రస్తుత స్థితిని ఏ విధంగా చెప్పాలో నేర్చుకున్నాం, గత స్థితిని ఏ విధంగా చెప్పాలో నేర్చుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తు స్థితిని అంటే భవిష్యత్తు స్థితిని ఎలాగ ఉండాలో కూడా నేర్చుకున్నాం మనం. షెల్ బి విల్ బి. ప్రస్తుత స్థితి తెలిపేటప్పుడు ఈజ్ యామ్, గత స్థితి తెలిపేటప్పుడు వాజ్ వర్, ఫ్యూచర్ స్థితి తెలిపేటప్పుడు షెల్ బి విల్ బిని గురించి ఉపయోగిస్తాం మనం. ఏ స్టేట్ స్టార్టెడ్ ఎర్లియర్ అండ్ కంటిన్యూయింగ్ అప్ టు దిస్ టైమ్ అంటే ఒక స్థితి ఇంతకు ముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు ఉంది అన్నప్పుడు. ఇప్పుడు ఒక స్థితి ఇంతకు ముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు ఉంది అన్నప్పుడు అలాగ తెలిపేటప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉపయోగిస్తారు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది ఉపయోగిస్తారు అన్నమాట. ఓకేనా. ఒక స్థితి ఇంతకు ముందే మొదలై ఇప్పటి వరకు ఉంది అని. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days అన్నామనుకో, ఐ హ్యావ్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days, నేను 2 రోజులుగా కడపలో ఉన్నాను అని అర్థం వస్తుంది. ఐ హ్యావ్ బీన్ ఇన్ కడప ఫార్ 2 days. అదేంటి సార్ 2 days అన్నప్పుడు ఫార్ ఉపయోగించినారు అంటే, ఫార్ అంటే నుండి అని వస్తుంది. సిన్స్ ఫార్ అవి ప్రపోజిషన్స్లో వస్తాయి. ముందు చక్కగా నేర్చుకోండి, ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఉంటే మీకు కొంత బేసిక్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత మీకు చక్కగా నేను స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్, సెంటెన్స్ ఫార్మేషన్ అంతా కూడా చక్కగా వివరిస్తాను నేను మీకు. మీరు నేర్చుకోవడం కావాల్సింది. కోవిడ్ టైంలో, కరోనా టైంలో ఇంట్లో కూర్చొని చక్కగా అన్నీ నేను చెప్పినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి, నేను చెప్పినటువంటి టెన్సెస్ చూడండి,
ఈ స్థితులను తెలిపే వాక్యాలను చూడండి. పొజిషన్ను తెలిపే వాక్యాలు చెప్తాను. కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటో చెప్తాను. షరతులతో కూడిన వాక్యాలు అంటారు. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి, క్లాజెస్ అంటే ఏంటి, తర్వాత వాయిసెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి మీకు వాక్యాలు ఎలాగ ఫ్రేమ్ చేసేస్తాం, పారాగ్రాఫ్స్ ఎలాగ తయారు చేసేస్తాం. ఓకేనా? స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా నేర్పించుకుంటూ వస్తాను. ఓకే, ఒకటే రోజు సాధ్యపడదు, టైం పడుతుంది. కాబట్టి మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. అయితే మీరు శ్రద్ధగా ఆ వీడియోలు ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. శ్రద్ధగా ఫాలో కాండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఫాలో కాండి. మీరు యూట్యూబ్లో నన్ను ప్రశ్నలు అడగవచ్చు, అక్కడ కామెంట్ సెక్షన్లో అక్కడ నన్ను అడిగితే నేను సమాధానం ఇస్తాను వాటికి అన్నిటికీ కూడా. ఓకేనా? సరే, పాయింట్కి వచ్చేద్దాం. టు టెల్ ఎ స్టేట్ స్టార్టెడ్ ఎర్లియర్ అండ్ కంటిన్యూయింగ్ అప్ టు దిస్ టైం. ఒక స్థితి ఇంతకు ముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు జరిగింది అన్నప్పుడు దీనిని మనం ఉపయోగిస్తాం. We use have been, has been. ఓకేనా? I have been in కడప for 2 days. 2 రోజులుగా కడపలో ఉన్నాను. ఉండటం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 2 రోజుల క్రిందట ప్రారంభమై ఇప్పటి వరకు జరిగింది. I have been ill for 2 days అని కూడా అనొచ్చు. 2 రోజులుగా జబ్బుతో ఉన్నాను అని కూడా చెప్పచ్చు. హ్యావ్ బీనే వస్తుంది. హ్యావ్ బీన్, గోయింగ్ అలాగ రాదు. అట్లా గోయింగ్, రన్నింగ్ అంటే అవి సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్. టెన్సెస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇందులో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ మాత్రమే వస్తాయి. ఐ హ్యావ్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా కడపలో ఉన్నాను, ఉండు అని తెలుపుతుంది ఇది. ఐ హ్యావెంట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా కడపలో లేను. హ్యావ్ ఐ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా కడపలో ఉన్నాను. ఓకే, కడపలో ఉన్నాను. వీ హ్యావ్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. మేము 2 రోజులుగా కడపలో ఉన్నాము. వీ హ్యావెంట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా మేము కడపలో లేము. హ్యావ్ వీ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా మేము కడపలో ఉన్నాము. యూ హ్యావ్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. నువ్వు 2 రోజులుగా కడపలో ఉన్నావు, లేక మీరు 2 రోజులుగా కడపలో ఉన్నారు. యూ హ్యావెంట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా మీరు కడపలో లేరు. ఏమి, లేకపోతే మీరు 2 రోజులుగా కడపలో లేరు. హ్యావ్ యూ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా నువ్వు కడపలో ఉన్నావు, మీరు 2 రోజులుగా కడపలో ఉన్నారా. హీ హ్యాస్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. అతను 2 రోజులుగా కడపలో ఉన్నాడు. హీ హ్యాజంట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. అతను 2 రోజులుగా కడపలో లేడు. హ్యాస్ హీ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. అతను 2 రోజులుగా కడపలో ఉన్నాడా. షీ హ్యాస్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. ఆమె 2 రోజులుగా కడపలో ఉన్నది. షీ హ్యాజంట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. ఆమె 2 రోజులుగా కడపలో లేదు. హ్యాస్ షీ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. ఆమె 2 రోజులుగా కడపలో ఉన్నది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. అది 2 రోజులుగా కడపలో ఉన్నది. ఇట్ హ్యాజంట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. అది 2 రోజులుగా కడపలో లేదు. హ్యాస్ ఇట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. అది 2 రోజులుగా కడపలో ఉన్నది. దే హ్యావ్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. వాళ్ళు 2 రోజులుగా కడపలో ఉన్నారు. దే హ్యావెంట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 days. వాళ్ళు 2 రోజులుగా కడపలో లేరు. హ్యావ్ దే బీన్ ఇన్ కడప ఫర్ 2 days. 2 రోజులుగా వాళ్ళు కడపలో ఉన్నారా. ఓకేనా? ఈ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఏ స్టేట్ స్టార్టెడ్ ఎర్లియర్ అండ్ కంటిన్యూయింగ్ అప్ టు దిస్ టైమ్ అని మనం చెప్పుకోవటం అన్నమాట. ఏ స్టేట్ స్టార్టెడ్ ఎర్లియర్ అండ్ కంటిన్యూయింగ్ అప్ టు దిస్ టైమ్ అని మనం చెప్పుకోవటం అన్నమాట. అర్థమైంది కదా? ఒక స్థితి ఇంతకు ముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు జరిగింది అని మనం చెప్పుకుంటాం. సో ఈ రకంగా మనం చెప్పేటప్పుడు ఏ టెన్స్ను ఉపయోగిస్తాం మనం. ఓకే, ఈ రకంగా మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉపయోగిస్తూ ఉంటాం. హ్యావ్ యూ బీన్ ఇన్ ప్రొద్దుటూర్ ఫర్ 2 days. హ్యావ్ యూ బీన్ ఇన్ ప్రొద్దుటూర్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి ప్రొద్దుటూరులోనే ఉన్నావా. ఎస్ ఐ హ్యావ్ బీన్. నో ఐ హ్యావెంట్ బీన్. అలాగొస్తుంది. ఓకే. హ్యావ్ ఐ బీన్ ఇన్ కడప ఫర్ 2 years. నేను కడపలో 2 రోజులుగా 2 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎస్ యూ హ్యావ్ బీన్. అవును, మీరు ఉంటున్నారు. నో యూ హ్యావెంట్ బీన్. లేదు, మీరు లేరు అని చెప్పటం. హ్యావ్ యూ బీన్ ఇన్ కడప ఫర్ 2 years. మేము 2 సంవత్సరాలు కడపలో ఉంటున్నాము. ఎస్ యూ హ్యావ్ బీన్. అవును, మీరు ఉంటున్నారు. నో యూ హ్యావెంట్ బీన్. అవును, లేదు, మీరు లేరు. ఎస్ మనం ఉంటున్నాము. హ్యావ్ వీ బీన్ అంటే మనము కడపలో ఉంటున్నాము 2 సంవత్సరాలుగానే వస్తుంది. వి అంటే మేము, మనము. మేము అన్నప్పుడు మేము కడపలో 2 సంవత్సరాలుగా ఉంటున్నామంటే అవును మీరు ఉంటున్నారని ఎస్ యూ హ్యావ్ బీన్ చెప్పాలి. మనం కడపలో 2 సంవత్సరాలుగా ఉంటున్నామంటే అవును మనం ఉంటున్నాం. ఎస్ వీ హ్యావ్ బీన్. నో వీ హ్యావెంట్ బీన్. నెగటివ్ చెప్పేటప్పుడు హ్యావ్కు నాట్ కలిపితే సరిపోతుంది. హ్యావ్ యూ బీన్ ఇన్ కడప ఫర్ 2 years. నువ్వు కడపలో 2 సంవత్సరాలుగా ఉంటున్నావా. ఎస్ ఐ హ్యావ్ బీన్. అవును నేను ఉంటున్నాను. నో ఐ హ్యావెంట్ బీన్. లేను.
హ్యావ్ యూ బీన్ ఇన్ కడప ఫర్ 2 years? మీరు ఉంటున్నారు కడపలో? ఎస్ వీ హ్యావ్ బీన్. అవును మేము ఉంటున్నాం. నో వీ హ్యావెంట్ బీన్. లేదు మేము లేము. హ్యాస్ హీ బీన్ ఇన్ కడప ఫర్ 2 years? అతను కడపలో 2 సంవత్సరాలుగా ఉంటున్నాడా? ఎస్ హీ హ్యాస్ బీన్. అవును అతను ఉంటున్నాడు. నో హీ హ్యాజంట్ బీన్. లేదు అతను లేడు. హ్యాస్ షీ బీన్ ఇన్ కడప ఫర్ 2 years? ఆమె కడపలో 2 సంవత్సరాలుగా ఉంటున్నదా? ఎస్ షీ హ్యాస్ బీన్. అవును ఉంటున్నది. నో షీ హ్యాజంట్ బీన్. లేదు ఆమె లేదు అని చెప్పటం. హ్యాస్ ఇట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 years? ఆమె హ్యాస్ ఇట్ బీన్ ఇన్ కడప ఫర్ 2 years? ఏమి అది కడపలో 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఎస్ ఇట్ హ్యాస్ బీన్. అవును ఉంటుంది. నో ఇట్ హ్యాజంట్ బీన్. లేదు అది లేదు. హ్యావ్ దే బీన్ ఇన్ కడప ఫర్ 2 years? వాళ్ళు కడపలో 2 సంవత్సరాలుగా ఉంటున్నారా? ఎస్ దే హ్యావ్ బీన్. అవును వాళ్ళు ఉంటున్నారు. నో దే హ్యావెంట్ బీన్. లేదు వాళ్ళు లేరు అని చెప్పటం అనమాట. ఓకేనా? సో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అర్థమైంది కదా? హ్యావ్ యూ బీన్ ఇన్ ప్రొద్దుటూర్ ఫర్ 2 days? 2 రోజులుగా ప్రొద్దుటూరులో ఉంటున్నావా? ఎస్ ఐ హ్యావ్ బీన్. ఓకే హ్యావ్ యూ బీన్ ఇల్ ఫర్ 3 days? 3 రోజులుగా జబ్బుతో ఉన్నావా? ఎస్ ఐ హ్యావ్ బీన్. హ్యాస్ హీ బీన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ 2 hours? అతను క్లాస్ రూమ్లో 2 hours నుంచి ఉన్నాడా? హ్యాస్ హీ బీన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ 2 hours? ఎస్ హీ హ్యాస్ బీన్. ఓకే హ్యాస్ షీ బీన్ ఇన్ ద కిచెన్ ఫర్ 2 hours? ఆమె 2 గంటల సేపటి నుంచి కిచెన్లో ఉందా? ఎస్ షీ హ్యాస్ బీన్. అవును 2 గంటల సేపటి నుంచి ఆమె కిచెన్లో ఉంది అని చెప్పటం. ఇవన్నీ కూడాను స్థితులను తెలిపే వాక్యాలు అంటారు. బీ ఫార్మ్స్ ఇందులో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుత స్థితిని తెలిపేటప్పుడు ఈజ్ యామార్ను, గత స్థితిని తెలిపేటప్పుడు వాజ్ వర్ను, భవిష్యత్తు స్థితిని తెలిపేటప్పుడు ఏమి షల్ బి విల్ బీని, ఒక స్థితి ఇంతకుముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు జరిగిందంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు నేను పాజిటివ్ ఇవ్వటం జరిగింది. వాటికి నాట్ కలిపితే నెగిటివ్ అయిపోతుంది అనమాట. యు ఆరెంట్, వి ఆరెంట్, యు ఆరెంట్, ఐ యామ్ట్ అలాగా నాట్ కలిపితే సరిపోతూ ఉంటుంది. నెగిటివ్లు మీరు సొంతంగా తయారు చేసుకోవాలి అవి కూడా. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ రోజుకు మరి ఇది చాలు. మై ఛానల్ నేమ్ ఈజ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నా ఛానల్కు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కు. మీకు ఇంగ్లీష్ చక్కగా నేను నేర్పిస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు. ఓకే గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.